వ్యూస్ వచ్చాయి విత్ ఇన్ 13 డేస్లో. ఓకే, తర్వాత మనం ఎవ్రీ డే కూడా షార్ట్స్ రూపంలో ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ అని మన ఛానల్లో డైలీ మార్నింగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ 2nd ఫిబ్రవరిన మిస్ అయ్యిందండి. బట్ మీ సపోర్ట్ ఉంటే ఇలాగే మనం డైలీ కూడా మార్కెట్ అనాలిసిస్ చెక్ చేసుకుంటాము. ఇలా చూసినట్టయితే ఇవన్నీ ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ ప్లస్ ఈ 8 ట్రేడింగ్ ప్యాటర్న్స్ యూ మస్ట్ నో అని ఒక షార్ట్ ఉంది, యూట్యూబ్ షార్ట్ వీడియో. అది మీరు కంపల్సరీగా చూడాలి, అది మీ ట్రేడింగ్కి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఫర్ 9th January 2024 కూడా ఒక మంచి వీడియో చేసిన వాటిలో. సో మీరు అవన్నీ చెక్ చేస్తారని ఆశిస్తూ, తర్వాత మీకు కవర్ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి, అలాగే నిఫ్టీ ఎక్స్పైరీ రిమైన్స్ ఆన్ థర్స్డే అప్డేట్స్ కూడా మీకు ఈ షార్ట్స్ రూపంలో వస్తుంటాయి. సో మీరు చెక్ చేయొచ్చు. అలాగే మనము ఆప్షన్ గ్రీక్స్ ఫుల్ లెంత్ వీడియో చూడలేకపోవడం వల్ల నేను దానిని షార్ట్స్ రూపంలో మీకు కన్వర్ట్ చేసి పెడుతున్నాను. లైక్ ఆల్ డీటెయిల్స్ అబౌట్ ద గామా అని, అలాగే ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద డెల్టా అని చెప్పేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఇక్కడ ఈ విధంగా మనము వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే మన లెంతీ వీడియోస్లో కూడా మనకు ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ గురించి చేసాము. అలాగే కవర్ ఆర్డర్స్ మాస్టర్ ఎలా చేయాలి, ఎఫర్ట్లెస్ ఆర్డర్ ప్లేస్మెంట్ ఫైల్స్ యూజ్ చేసి ఎలా ప్లేస్ చేయాలి, బ్రాకెట్ ఆర్డరు, బాస్కెట్ ఆర్డరు, గ్రూప్స్, ప్రీ మార్కెట్ ఇన్సైట్స్, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, మనము ఫైట్స్ టీవీని కనెక్ట్ ఎలా చేసుకోవాలి, హౌ టు ఇన్స్టాల్ ఫైట్స్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్, ఇవన్నీ కూడా మనము ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు చెక్ చేయనట్లయితే మీరు ఈ వీడియోస్ అన్ని మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకే, ప్రస్తుతం మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మనం డీటెయిల్గా ఒక స్టాక్ని సెలెక్ట్ చేసి ప్రాక్టికల్గా చూద్దాం అనుకుంటున్నాము. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ప్రదీప్ ఫాస్ఫైట్స్ గురించి డీటెయిల్స్ అడిగారు. అది బై చేశాను. అప్రాక్సిమేట్గా ఐ థింక్ 100 రూపీస్ అరౌండ్లో బై చేశారని చెప్పారు. ప్రస్తుతం 90 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. మనం హోల్డ్ చేయాలా లేదా అన్నట్లు డౌట్ అడిగారు. సో వాళ్ళ కోసం అని చెప్పి మనము ఇప్పుడు ఒక టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే Screener.in. మనకి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీ సోర్సెస్, ఫ్రీ టూల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది Screener.in అని నేను చెప్తాను. సో ఇప్పుడు Screener.inలోకి వెళ్ళి మనం సెర్చ్ కంపెనీ చూద్దాం. మనం ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాం. మనము మన సబ్స్క్రైబర్ అడిగినారు కాబట్టి ప్రదీప్ ఫాస్ఫైట్స్. 1 minute మీరు ఉండండి, నేను ఒకసారి మొబైల్లో చెక్ చేస్తాను. ఐ థింక్ ప్రదీప్ ఫాస్ఫైట్స్ కాదు. ప్రదీప్ ఫాస్ఫైట్స్. ఈ కంపెనీ గురించి మొత్తం మనము ఇప్పుడు డీటెయిల్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది, ప్లస్ హోల్డ్ చేయొచ్చా లేదా అనేది నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. ఇక్కడ మీకు కనపడే పాయింట్స్ అన్ని నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇదే కాదు, మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది మీకు అనలైజ్ చేయడం అనేది రావాలి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దట్స్ వై ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇక్కడ ప్రదీప్ ఫాస్ఫైట్స్ అనేది కంపెనీ నేము. ప్రెసెంట్ 2nd ఫిబ్రవరిన క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 75.8. ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,000 crores. చాలా చిన్న కంపెనీ, సో స్మాల్ క్యాప్గా కన్సిడర్ చేయొచ్చు. స్టాక్ పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 38.5 ఉంది. చాలా మందికి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే తెలియదు. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే దాని ఫార్ములా వచ్చేసి మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్, EPS. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు స్టాక్ పిఈ వస్తుంది. ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మనకు ఆ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్స్ని డివైడెడ్ బై టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, టోటల్ ఈక్విటీ ప్లస్ డెట్. ఎంతైతే టోటల్ అమౌంట్ ఈక్విటీ ద్వారా కొంత అమౌంట్, డెట్ ద్వారా కొంత అమౌంట్ తీసుకొచ్చి మొత్తం క్యాపిటల్ ఎంత ఎంప్లాయ్ చేశారు, అంత ఎంప్లాయ్ చేసిన క్యాపిటల్కి ఎంత రిటర్న్ సంపాదించారు అనేది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అంటే వాళ్ళు ఒక 100 రూపీస్ క్యాపిటల్ని డిప్లాయ్ చేస్తే వాళ్ళు దాని మీద 11 రూపీస్ సంపాదించారు సంవత్సరానికి. సో అది ROCE తెలుపుతుంది అనమాట.
తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ 75.8. ఓకే, బుక్ వాల్యూ 42.2. బుక్ వాల్యూ అంటే కంపెనీలో ఉన్న బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్లో అసెట్స్ అన్ని సేల్ చేసి లైబిలిటీస్ అన్ని సెటిల్మెంట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ని షేర్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క షేర్కి ఎంత వస్తుంది అనేది ప్రైస్ టు బుక్ వాల్యూ అని అంటారు. సారీ, బుక్ వాల్యూ అంటారు. బుక్ వాల్యూ అంటే యాజ్ ఆన్ టుడే మార్కెట్ కంపెనీలో ఉన్న అసెట్స్ అన్ని సేల్ చేసి వచ్చిన ప్రొసీడ్స్ నుంచి ఉన్న లైబిలిటీస్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ని పేమెంట్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఉన్న షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే పర్ షేర్ ఎంత వస్తుంది అనేది బుక్ వాల్యూ, దట్ ఈస్ 42.2 రూపీస్. ఓకే, అలాగే ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈక్విటీ మీద కూడా 11% సంపాదిస్తున్నారు. అంటే ఇప్పుడు క్యాపిటల్ ఎంప్లాయిడ్లో ఏదైతే తీసారో అంటే అది డెట్ ప్లస్ ఈక్విటీ రెండు ఉంటాయి, కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీలో ఓన్లీ ఈక్విటీ పోర్షన్ అనమాట. ఇంకా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 11% వచ్చింది. మేబీ దీన్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నందుకు నాకు వచ్చిన డౌట్ ఏమనంటే దే ఆర్ డెట్ ఫ్రీ కంపెనీ. మనం కింద చూస్తే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళినప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక కంపెనీ గురించి సెర్చ్ చేసినప్పుడు బిఎస్సి ఎన్ఎస్సి యొక్క కోడ్స్ అనమాట, స్టాక్ ఉన్న కోడ్. మనం అది ఎన్ఎస్సిలో పరదీప్ అని సెర్చ్ చేస్తే మనకు స్టాక్ కనపడుతుంది. అలాగే బిఎస్సిలో 543530 అని క్లిక్ చేసినా మీకు కనపడుతుంది అనమాట. దాని అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడే ఉంది, paradeepprospects.com. ఓకే, ఈ విధంగా మనము అబౌట్ ద ఇక్కడ హై అండ్ లో ఉంది. హై అండ్ లో అని అంటే ఇది మన 52 వీక్స్ హై అండ్ 52 వీక్స్ లో. 52 వీక్స్ లో ఎంత, 52 వీక్స్ హై ఎంత అనేది. 52 వీక్స్ హై వచ్చేసి 83.5 అండ్ 52 వీక్స్ లో వచ్చేసి 48.3. అంటే లాస్ట్ సంవత్సరంలో లోయెస్ట్ ఎంతవరకు వెళ్ళింది, హైయెస్ట్ ఎంతవరకు వెళ్ళింది అనేది. ఓకే, డివిడెండ్ ఈల్డ్ అంటే డివిడెండ్ ఫర్ ద ఇయర్ డివైడెడ్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డివిడెండ్ 1 రూపీ ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది అనుకోండి. దీన్ని మనం ఏమైనా అనొచ్చు అంటే డివిడెండ్ ఈల్డ్ ఈస్ 1% అని అంటాం. ఓకే, ఇక్కడ 0.66% అనమాట. అంటే మనము 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన దానికి వీళ్ళు 66 పైసా డివిడెండ్ గా పర్ యానం పే చేస్తున్నారని అర్థం. ఫేస్ వాల్యూ, దీని ఫేస్ వాల్యూ అంటే మనకు ఇష్యూ బుక్స్ లో ఉన్న వాల్యూ అనమాట. బుక్స్ లో ఉన్న వాల్యూ 10 రూపీస్ పర్ షేర్. ఓకే, ఇక్కడ అబౌట్ దట్ అసలు కంపెనీ ఏం చేస్తుందో ఇక్కడ ఉంది. కంపెనీ బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఏమని ఉంటాయి, ఇది 1981లో కంపెనీ ఫామ్ అయింది. ఈజ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ నాన్ ఫర్టిలైజర్స్ అండ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఫాస్ఫెటిక్ కంపెనీ. ఓకే, ఇక్కడ మనము ఎక్స్పాండ్ చేసినట్లయితే మనకి ఇంకా డీటెయిల్గా కొంత విషయం తెలుస్తుంది. ద కంపెనీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, డిస్ట్రిబ్యూటింగ్ అండ్ సేల్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ సచ్ యాజ్ DAP, 3 grades of nitrogen, phosphorus, potassium, namely NPK10, NPK12 and NP20, gypmite and phospho, gypsum and hydrofluorosilicic acid. ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ట్రేడింగ్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, సేల్ చేస్తుంది ఫర్టిలైజర్స్ అని. ఓకే, ఈ విధంగా కొంత కంపెనీ బ్రీఫ్ ఉంటుంది, ఇవి మనకు తెలుసుకోవడానికి అనమాట. బట్ బేసికలీ ప్రదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ ఇస్ ఏ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూటింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఇది 1 year చార్ట్ కనపడుతుంది. ప్రైస్ మీకు 1 minute చార్ట్ తీసుకోవచ్చు, 6 months చార్ట్స్, 1 year చార్ట్స్, 3 year చార్ట్స్, 5 year, 10 years మ్యాక్స్ కంపెనీ స్టార్ట్ అయిన నుంచి వస్తుంది అనమాట. ఓకే, ఇది ఐపీఓగా రీసెంట్గానే వచ్చినట్టుందండి. మనకు June 2022లో లిస్ట్ అయ్యింది, అక్కడ నుంచి మనకు పైన ట్రేడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క స్క్రీనర్ డాటింగ్ ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏమనంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చేయకపోవడానికి ఉన్న బెనిఫిట్స్ ఏవి, నాన్ బెనిఫిట్స్ ఏవి అనేది క్లియర్గా చెప్తారు. ప్రోస్ అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి గల కారణాలు ఏవి. కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ గుడ్ క్వార్టర్ రిజల్ట్స్, అంటే ఈ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ ఏదైతే ఉందో మార్చ్ క్వార్టర్లో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుందనే నమ్మకం ఉందన్నమాట, అందుకని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కాన్స్ వచ్చేసి కంపెనీ హ్యాస్ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. అంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే
వచ్చిన ప్రాఫిట్లో ఎంత పర్సంటేజ్, లేదంటే మనకు ఎలా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో మీన్స్ ఇంట్రెస్ట్ పర్ యానం డివైడెడ్ బై ప్రాఫిట్స్ పర్ యానం. ప్రాఫిట్స్ పర్ యానం డివైడెడ్ బై ఇంట్రెస్ట్ పర్ యానం. అంటే ఈ ఇయర్లో సంపాదించిన ప్రాఫిట్స్ ఇంట్రెస్ట్ కట్టడానికి పోగా ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంది అని. ఎగ్జాంపుల్, మీరు ఒక 100 రూపీస్ సంపాదిస్తున్నారు ఈ ఇయర్లో, మీరు ఇంట్రెస్ట్ కూడా ఒక 10 రూపీస్ ఖర్చు పెడుతున్నారు అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో వచ్చేసి 1:10 అనమాట. అంటే ₹1 పే చేయడానికి మీరు 10 రూపీస్ సంపాదిస్తున్నారు. సో నో ప్రాబ్లం. అలా కాకుండా మనం ₹1 ఇంట్రెస్ట్ కట్టడానికి మీరు 2 రూపీస్ సంపాదిస్తున్నారు అనుకోండి, అది రిస్కీ అనమాట. సో అలా లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉందన్నమాట. నెక్స్ట్, డెటార్ డేస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 74.8 డేస్ టు 101 డేస్. డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయింది, మోర్ దాన్ 50% ఇంక్రీజ్ అయింది. అంటే అంతకుముందు డెటార్స్ నుంచి అమౌంట్ అంటే ఒక సేల్ జరిగింది, జనరల్గా దీన్నే డెటార్స్ పీరియడ్ అంటే డెటార్ అయ్యి డెటార్ నుంచి అమౌంట్ కలెక్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని. ప్రీవియస్ ఇయర్స్లో అది 75 డేస్ కల్లా అమౌంట్ మన సేల్ చేసిన పార్టీ నుంచి అంటే బయ్యర్ నుంచి కంపెనీ కలెక్ట్ చేస్తుంది. అది కాస్త 75 రోజుల నుంచి 101 రోజులకు పెరిగింది. అంటే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నట్టు. లాస్ట్ టైం మనకు 75 డేస్లోనే అమౌంట్ వచ్చేది, ఇప్పుడు 101 డేస్ అంటే మనకు అన్నెసరీ ఈ బ్యాలెన్స్ 35 డేస్ పీరియడ్ ఏదైతే ఉందో, 26 డేస్ పీరియడ్ ఏదైతే ఉందో, దానివల్ల కంపెనీకి షార్ట్ టర్మ్లో బారోయింగ్స్ చేయాల్సి వస్తుంది. దానివల్ల అడిషనల్గా ఇంట్రెస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు. సో ప్రదీప్ ఫాస్ఫేట్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం చూస్తున్న డేటా ప్రకారం అయితే నాట్ ఏ గుడ్ కంపెనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ. ఎందుకనంటే పీ రేషియో ఒకటి గుర్తుపెట్టుకోండి, 15 ఆర్ బిలో ఉన్నటివి మనకు వాల్యూ ఇన్వెస్టింగ్ ఎవరైతే చెక్ చేస్తారో మనం వాల్యూలో ఇన్వెస్ట్ చేయాలి, వెయిట్ చేద్దాం, అనవసరంగా ప్రైస్ పెరిగింది కదా అని కొనకుండా వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా ఫాలో అయ్యేది. నేను వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్తున్నాను, ఇదే ఫ్యాక్టర్తో మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పట్లేదు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక కంపెనీని ఇన్వెస్ట్ చేయాలని అంటే మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి, వాల్యుయేషన్ చూసుకోవాలి, ప్లస్ కంపెనీ యొక్క సస్టైనబిలిటీ చూసుకోవాలి. ఓకే, మేనేజ్మెంట్ యొక్క కన్సిస్టెన్సీ చూసుకోవాలి, వాళ్ళ మీద ఉన్న వాళ్ళు ఎంత బాగా మన కంపెనీ రన్ చేయగలరని చూసుకోవాలి, కార్పొరేట్ గవర్నెన్స్ చూసుకోవాలి. ఓకే, సో వీటి అన్నిటితో పాటు స్టాక్ ప్రైస్ని గమనించాలి. మనం వాల్యుయేషన్ అనుకున్నాం కదా, వాల్యుయేషన్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్ ప్రైస్. బట్ స్టాక్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకోవాలి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది కంపెనీలో, జియో పొలిటికల్ న్యూస్ వల్ల కంపెనీకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వబోతుందా, ఈ విధంగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వచ్చేసి వాల్యూ ఇన్వెస్టింగ్ ఫాలో అయ్యే ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్టాక్ పిఈని 15 ఆర్ బిలో ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఓకే, మీరు గమనించినట్లయితే కోవిడ్ టైంలో అన్ని కంపెనీస్ యొక్క పిఈస్ అన్ని దగ్గర 15 ఆర్ బిలో ఉండడం వల్ల అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ Paradeep Phosphates is not good for both buying and holding. Better to sell it off now అనేది నా ఒపీనియన్. ఇప్పుడు వరకు కలెక్ట్ చేసిన డేటా ప్రకారం మాత్రమే. నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళినట్టయితే ఫైనాన్షియల్స్ చూద్దాం. ఇది పీర్ కంపారిజన్ అంటే కాంపిటీటర్స్ కంపారిజన్ అనుకోవచ్చు. పీర్ కంపారిజన్ అంటే కాంపిటీటర్ కంపారిజన్. సిమిలర్ కెపాసిటీ, సిమిలర్ స్ట్రెంగ్స్ ఉన్న కంపెనీతో మనం కంపేర్ చేస్తున్నాం అనమాట, సిమిలర్ బిజినెస్లో ఉన్న కంపెనీస్తో. ఓకే, ఇప్పుడు ఫ్యాక్ట్ అని ఉంది. ఫ్యాక్ట్ యొక్క పిఈ 92 నడుస్తుంది, దీని పిఈ 38. సో దానితో కంపేర్ చేస్తే ఓకే, కానీ దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 53,000 crores, ఇది 6,000 crores మాత్రమే. ఓకే, మీరు అలాగే మిగతా చూడవచ్చు, జిఎస్ఎఫ్సి, ఆర్సిఎఫ్, ఇవన్నీ కూడా నన్ను అడిగితే పరదీప్ ఫాస్ఫేట్స్లో ఇన్వెస్ట్ చేసేదానికన్నా లైక్ జిఎస్ఎఫ్సిలో చేయడం బెటర్. ఎప్పుడు మనం వాల్యూ ఇన్వెస్టింగ్ ఫాలో అవుతున్నప్పుడు 15 ఆర్ బిలో పిఈ రేషియో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ కంపెనీస్ ప్రిఫర్ చేస్తాం. సో పిఈ కంపారిజన్లో దీనికన్నా బెటర్ కంపెనీస్ దొరుకుతున్నప్పుడు పరదీప్ ఫాస్ఫేట్స్లో ఇన్వెస్ట్ చేసి ఉండడం నాకైతే మంచి డెసిషన్ కాదనిపిస్తుంది. సో మనం ఇలా చాలా కంపెనీస్ అనలైజ్ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే సెప్టెంబర్ 2023 వరకు
ఏదైతే క్వార్టర్స్ కంప్లీట్ అయ్యాయో అంతవరకు మనకి రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం వల్ల అంతవరకు చూపించారు. అక్కడ నుంచి మీరు గ్రోత్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత వస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ సెప్టెంబర్లో మంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. అందుకనే మేబీ ఈ స్టాక్ ప్రైస్ మీరు ప్రైస్ చూసినట్టయితే ఆఫ్టర్ సెప్టెంబర్ 63 రూపీస్ నుంచి 83 వరకు పెరిగింది. సో వన్ ఆఫ్ ద రీజన్ అది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళిపోతాం. ఇయర్లీ 2017 నుంచి 2023 వరకు కంపారిజన్ ఉంది. మీరు చూసినట్టయితే సేల్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూనే వస్తున్నాయి. మార్చ్ 2021 నాటికి 5165 crores టర్న్ ఓవర్ ఉంటే మార్చ్ 2023 నాటికి 13,341 crores ప్రాఫిట్స్ పెరిగాయి. ఈవెన్ ఎక్స్పెన్సెస్ కూడా అదే రేషియోలో పెరిగాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం స్లైట్గా పెరిగింది. ఇప్పుడు చూసినట్లయితే మార్చ్ 22కి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంటే ఈవెన్ టర్న్ ఓవర్ పెరిగినప్పటికీ ప్రాఫిట్స్ వీళ్ళు సంపాదించలేకపోతున్నారు. ఈవెన్ 9% కూడా సంపాదించలేకపోతున్నారు. సో ఈవెన్ దో మనం సేల్స్ పెరిగిందని ఒకటే కాదు కదా, వాళ్ళు మిగతా ఖర్చుల ద్వారా మనం ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నాం, మొత్తానికి మనం ఎంత ప్రాఫిట్ సంపాదిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై టర్న్ ఓవర్ ఫర్ ద ఇయర్. అంత టర్న్ ఓవర్లో కొంచెం 100 రూపాయలు టర్న్ ఓవర్ చేస్తే 9 రూపాయలు సంపాదించాలి. ఇప్పుడు ఈవెన్ టర్న్ ఓవర్ పెరిగినప్పటికీ మనకు ఆదాయం 100 రూపాయలకి 6 రూపీస్ మాత్రమే సంపాదిస్తున్నారు అని అర్థం. సో అదర్ ఇన్కమ్ 26 నుంచి 76కి పెరిగింది. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ 86 నుంచి 291 పెరిగింది. ఇట్స్ నాట్ గుడ్. టర్న్ ఓవర్ మీకు హార్డ్లీ డబల్ అయింది, బట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ మాత్రం 86 నుంచి 290 వరకు పెరిగింది. సో వీళ్ళు డెట్ కొత్తగా తీసుకున్నారని అర్థం దీన్ని బట్టి. నెక్స్ట్ డిప్రిషియేషన్. ఓకే, అంటే డెట్ తీసుకున్న దాన్ని అసెట్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ట్యాక్స్ పర్సెంటేజ్ 26 నుంచి 29కి పెరిగింది. మేబీ వీళ్ళకి సర్చార్జ్ యాడ్ అవ్వడం వల్ల. ఎందుకనంటే యాక్చువల్ ప్రాఫిట్ తగ్గింది, మరి ట్యాక్స్ ఎందుకు పెరిగిందో మనం చూసుకోవాలి. నెట్ ప్రాఫిట్ తగ్గింది. టర్న్ ఓవర్ పెరిగినా కూడా నెట్ ప్రాఫిట్ తగ్గిపోయింది. సో కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ వస్తే ఈక్విటీ కాన్స్టెంట్ గా 575 ఉంది మార్చ్ 22 వరకు. మార్చ్ 23లో ఈక్విటీ ఇంక్రీజ్ అయింది. రిజర్వ్స్ అండ్ సప్లైస్ కాన్స్టెంట్ గా పెరుగుతూ వచ్చాయి. సో గుడ్ థింగ్. బారోయింగ్స్ మీరు చూసినట్లయితే 2,954 crores నుంచి మార్చ్ 2022లో ఉన్న వాల్యూ నుంచి 4,648 crores పెరిగింది. సో ఇవి ఎంత పెరిగాయి అప్రాక్సిమేట్గా మీకు చూసుకున్నట్టయితే 1,600 to 1,700 crores లోన్ పెరిగింది. కానీ ఫిక్స్డ్ అసెట్స్ మాత్రం 1,600, అవి కూడా ఎగ్జాక్ట్గా 1,600 crores పెరిగింది. సో మనము ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి, లేదంటే న్యూ వెంచర్స్ని లాంచ్ చేయడానికి, లేకపోతే న్యూ ప్లాన్స్ని పెట్టడానికి వీళ్ళు లోన్ తీసుకురాని మనం అనుకోవచ్చు. క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ పెరిగింది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం తగ్గాయి. అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఏమనేది మనం బ్యాలెన్స్ షీట్లో డీటెయిల్గా వెళ్దాం. అదర్ అసెట్స్ కూడా స్లైట్గా పెరిగాయి. క్యాష్ ఫ్లో, నెగిటివ్ క్యాష్ ఫ్లో వచ్చింది మార్చ్ 23కి. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. యాక్చువల్లీ కంపెనీ షుడ్ బి పాజిటివ్ క్యాష్ ఫ్లోలో ఉండాలి. ఓకే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇక్కడ చూసినట్లయితే ప్రమోటర్స్ షేరు ఏమాత్రం తగ్గలేదు. ఎఫ్ఐఎస్ షేరు తగ్గి మళ్ళీ మీడియంలో పెరిగి మళ్ళీ తగ్గుతుంది. సో ఎఫ్ఐఎస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ కంపెనీ. 5%కి మించి వీళ్ళు పోదలుచుకోలేదు. డిఐఎస్ కూడా కంటిన్యూస్గా తగ్గిస్తూ మార్చ్ 2023 వరకు, బట్ జూన్ సెప్టెంబర్లో వాళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారు. ఎందుకనంటే మన డిసెంబర్లో మళ్ళీ తగ్గించారు. డిసెంబర్ 2023 నాటికి వీళ్ళ షేర్ తగ్గింది. సో చాలా ఫ్లక్చువేషన్గా ఉంది, ఒక కాన్స్టాంట్ అయితే లేదు. బట్ ఒకటే మీరు గమనించవచ్చు, పబ్లిక్ మాత్రం పెంచుకుంటూ వెళ్తున్నారు. ఓకే, ఇలా వెళ్ళిన తర్వాత వీళ్ళ డాక్యుమెంట్స్ అనమాట, వీళ్ళు ఎక్స్చేంజెస్కి ఏమైనా ఫైల్ చేసేటివి ఇక్కడ దొరుకుతాయి. క్రెడిట్ రేటింగ్, వాళ్ళ రేటింగ్ అప్డేట్ ఏమైంది తెలుస్తాయి. ఫోన్ కాల్స్, వాళ్ళ ట్రాన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక కంపెనీ గురించి అయితే మీరు అనలైజ్ చేయొచ్చు. బేసికల్లీ నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాల్సి అనుకున్న పాయింట్ ఏమంటే, మీరు ఓన్గా మీ కంపెనీని ఏదైనా సరే అనలైజ్ చేసే ముందు screener.in రండి. మీరు ఆ కంపెనీ పేరుని కొట్టి బేసిక్ డీటెయిల్స్ అయిన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత, స్టాక్ PE ఎంత, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత, డివిడెండ్ ఈల్డ్ ఎంత, ఆ ఇయర్ హై లో ఎంత, బుక్ వాల్యూ ఎంత అని తెలుసుకుంటూ చార్ట్ ప్యాటర్న్ని కంపేర్ చేస్తూ ప్రోస్ అండ్ కాన్స్ని అనలైజ్ చేయండి. తర్వాత
పీర్ కంపారిజన్ చేసుకోండి, అంటే కాంపిటేటివ్ కంపారిజన్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ని అనలైజ్ చేసి, నాకైతే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికంటూ రీజన్స్ నాకేం దొరకట్లేదు. నాకు ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గింది, విచ్ ఈస్ అ నెగటివ్ సైన్. అండ్ స్టాక్ పీ హైలో ఉంది, 38 అనేది హై పీఈ. నన్ను అడిగితే 15 or 20 మధ్యలో ఉంటే నేను ప్రిఫరబుల్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ స్టాక్ పీఈ సహకరించట్లేదు, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సహకరించట్లేదు. డెట్ పెంచుకుంది, జనరల్గా డెట్ తగ్గించుకుంటే గుడ్ కానీ డెట్ పెంచింది అని అంటే నేను సంపాదించే దాంట్లో కొంత పోర్షన్ డెట్ రీపే చేయడానికి, డెట్కి ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోతుంది. కాబట్టి నేను డెట్ పెరిగింది, దాంతోపాటు అసెట్స్ పెరిగాయి, ఇట్స్ గుడ్ సైన్. బట్ వీటిని ఏ విధంగా వాళ్ళు ప్రోగ్రెస్ చేయగలరు అనేది మనం కమింగ్ క్వార్టర్స్ వెయిట్ చేయడం ద్వారా మాత్రమే క్లారిటీ వస్తుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ, ఈవెన్ దో మన దగ్గర అమౌంట్ ఉన్నా కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా అని అడిగితే నేను వద్దనే చెప్తాను. హోల్డ్ చేయొచ్చు, ఆల్రెడీ కొన్న వాళ్ళు హోల్డ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకున్నారు, లోన్స్ తెచ్చుకొని ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల షార్ట్ టర్మ్లో కాకుండా ఓవర్ 5 to 6 yearsలో మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కాంపిటీషన్లో వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగితే. సో మీరు స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ చూస్తూ ఈ విధంగా screener.in బేసిక్ డీటెయిల్స్ చూడడం వల్ల మీరు కొన్ని డెసిషన్స్ ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేయకుండా, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, మీకు స్టాక్ లిస్ట్ కావాలి, లైక్ నేను అనలైజ్ చేసిన తర్వాత నాకు మంచిగా అనిపించిన వీక్లీ 1 stock or 2 stocks నేను మన టెలిగ్రామ్ ఛానల్లో రిలీజ్ చేస్తాను. బట్ మీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను ఈ వీక్ నుంచి, లైక్ ఇప్పుడు 4th February కదా, నెక్స్ట్ వీక్ 5th February నుంచి దీనిలో కూడా ఒక స్టాక్ ఫస్ట్ రికమెండ్ చేస్తాను. సో దానికి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను స్టాక్ రికమెండేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్లో ఇంతవరకు ఓన్లీ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ జరిగాయి. ఇప్పటి నుంచి మనకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఇన్ కేస్ ఎవరైనా ఈ ఓన్లీ ట్రేడింగ్ రిలేటెడ్ ఛానల్ అనుకొని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.